మకర రాశి వారికి వైవాహిక పరమైనటువంటి ఇబ్బందులు క్లియర్గా తెలుస్తున్నాయి. కలత్ర దోషాన్ని ఇస్తున్నాడు శుక్రుడు. భార్యాభర్తలకు మనస్పర్ధలు, గొడవలు. ప్రశాంతంగా ఉన్న కుటుంబంలో కూడా ఏదో ఒక విషయం బయటపడడం, లేదా ఏదో ఒక విషయం తెలియడం, లేదా అసలు గొడవ అవసరం లేనటువంటి విషయానికి కూడా గొడవ పడడం. ఓవరాల్గా భార్యకు భర్తతో, భర్తకు భార్యతో గొడవలు సూచిస్తున్నాయి. ఇక ఆరోగ్యం ఎలా ఉంటుందంటే పర్వాలేదు. అలాగే ఆర్థిక పరంగా ఎలా ఉంటుందంటే ఓకే, అంటే మధ్యమం. అనారోగ్యాలు ఎక్కువగా ఏమీ ఉండవు. కొంత ఆరోగ్యపరంగా ఈ నెల ఉపశమనాన్నే పొందుతారు. అయితే కుజుడు అనుకూలంగా ఉన్నాడు, సూర్యగ్రహము అనుకూలంగానే ఉంది. శుక్రగ్రహ దోషం ఒక్కటి మనకు క్లియర్గా తెలుస్తోంది. ఒకటి మకర రాశి వారికి వైవాహిక సమస్యలు, రెండవది చదువుకునే పిల్లలు ఎవరైనా మకర రాశి వారు ఉంటే వారు డిస్టర్బ్ అవుతారు. అటు ఏదైనా ఒక అట్రాక్ట్ అవ్వడం, ఆకర్షితులు అవ్వడం, తద్వారా అమ్మాయి అబ్బాయికి లేదా అబ్బాయి అమ్మాయికి అట్రాక్ట్ అవ్వడం, తద్వారా ఖచ్చితంగా డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ ఉంది. లేదు తల్లిదండ్రులు వాళ్ళ విషయాన్ని గ్రహించి వాళ్ళు గద్దాయించడం, భయం చెప్పడం, తద్వారా చదువులో డిస్టర్బెన్స్. ఇప్పుడు ఉదాహరణకు ఏదైనా తండ్రికి ఒక విషయం తెలిసింది, నువ్వు చదవాల్సిన అవసరం లేదు, ఇంట్లో ఉండు, ఇంట్లో కూర్చో. ఇలాంటి డిస్టర్బెన్సెస్ ఓవరాల్గా ఈ మకర రాశి వారికి మిగతా విషయాల్లో అంతా బాగానే ఉంది. ఆరోగ్యం లేదా ఉద్యోగం లేదా వ్యాపారం, ఉద్యోగ వ్యాపారాలు, ధనము అంటే ఆదాయం న్యూట్రల్, పెద్దగా ఏమీ మార్పు ఉండదు. ఆరోగ్యం పర్వాలేదు. ఇక్కడ చదువుకునే పిల్లలకు మాత్రం సమస్య క్లియర్గా తెలుస్తోంది. అలాగే వైవాహిక సమస్య, ఇంట్లో భార్యకు లేదా భర్తకు గొడవలు సంభవిస్తాయి. ఈ మకర రాశి వారు తప్పకుండా ప్రతిరోజు సుబ్రహ్మణ్య స్వామి యొక్క అష్టోత్తరాన్ని పారాయణ చేయాలి లేదా వినాలి. సుబ్రహ్మణ్య స్వామి యొక్క అష్టోత్తరాన్ని విన్నా, పారాయణ చేసినా సత్ఫలితాలని పొందుతారు. అలాగే మకర రాశి వారు మంగళవారం రోజు తలస్నానం చేయాలి, సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించాలి. ఏదైనా ఒక మంగళవారం రోజు ఈ పరిహారాన్ని మకర రాశి వారు చేసుకుంటే తప్పకుండా సత్ఫలితాలని పొందుతారు. ప్రధానంగా వైవాహిక సమస్య పోవడం, పిల్లల ద్వారా చదువులో డిస్టర్బెన్సెస్ లేదా పిల్లలు సరిగా చదవకపోవడం, పిల్లల ద్వారా అపకీర్తి, ఈ దోషాలన్నీ తొలగిపోతాయి.